ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హేరంబస్కందపూర్వజాయై నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీపార్వతీరమణాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఆద్యంతమంగళమజాత సమాన భావమార్యం ఆద్యంతమంగళమజాత సమాన భావమార్యం తమీస అజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శ్రీ శివమహాపురాణంలో మనం విద్యేశ్వర సంహితలో 16వ అధ్యాయానికి వచ్చాం. 16వ అధ్యాయంలో చెప్పబడేటువంటి అంశం ఏమిటయ్యా అంటే పూజా విధానము, పూజా ఫలము అనేటువంటి అంశముల మీద మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు సూత మహాముని. ఋషయ ఊచుహు, ఆ యొక్క ప్రయాగ తీర్థంలో సత్రయాగం చేస్తున్న జితేంద్రియులైనటువంటి సత్యకామనులైనటువంటి సత్య మార్గంలో నడిచేటువంటి ఆ మహర్షులు ఈ విధంగా అడుగుతున్నారు. పార్థివ ప్రతిమ పూజా విధానం బ్రూహి సత్తమా, ఏన పూజా విధానేన సర్వాభీష్టమవాప్యతే. సూత ఉవాచ సుసాధు పృష్టం యుష్మాభిః సదా సర్వార్థదాయకం సజ్జో దుఃఖస్య సమనం శృణుత ప్రబ్రవీమివ. ఋషీశ్వరులు ఈ విధంగా అడుగుతున్నారు. ఓ మహానుభావ సూత మహాముని, ఏ పూజా విధానము చేత కోరికలన్నీ నెరవేరునో అట్టి మట్టి ప్రతిమను పూజించేటువంటి విధానమును చెప్పుము. మట్టితో చేసుకున్న పూజ, ఏ విధంగా చేసుకున్నటువంటి పూజా ప్రతిమ, ఆ దైవం యొక్క బొమ్మ, ఏ బొమ్మను పూజిస్తే పార్థివంతో చేసినటువంటిది మంచి కోరికలన్నీ లభిస్తాయో తీరుతాయో తెలియచెప్పమని చెప్పేసి వారు అడిగినప్పుడు సూత మహాముని ఈ విధముగా అంటున్నాడు. మీరు చాలా చక్కని ప్రశ్నను అడిగారు. సర్వకాలములలోనూ సర్వఫలములను ఇచ్చి వెంటనే దుఃఖములను పోగొట్టే పూజా విధానమును మీకు ఇప్పుడు చెప్తాను. చక్కగా పూజ చేసుకున్న వెంటనే దుఃఖములన్నీ పోయేటువంటి ఒక విధానం ఉందయ్యా, అది మీకు ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఓ ద్విజులారా, అపమృత్యుహరం కాళమృత్యోశ్చాపి వినాశనం సద్య కలత్ర పుత్రాది ధన ధాన్యప్రదం ద్విజా. అన్నాది భోజ్యం వస్త్రాది సర్వ ఉత్పద్యతే యతః సర్వముత్పద్యతే యతః తతో మృదాది ప్రతిమా పూజాభీష్టప్రదా భువి. పురుషాణాం చ నారీణా అధికారో అత్ర నిశ్చితం. నాయనలారా, ద్విజులారా, ఈ పూజా విధానం వలన అపమృత్యువు మాత్రమే గాక కాళమృత్యువు కూడా వినాశనమును పొందును. వెనువెంటనే భార్య, పుత్రుడు, ధనధాన్యములు లభించును. మట్టి మొదలగు వాటితో చేసిన ప్రతిమలను పూజించుట వలన భూలోకములో అన్నాది భోజ్యములు, వస్త్రాదులు, సర్వాభీష్టములు సిద్ధించును. ఈ పూజ యందు పురుషులకు స్త్రీలకు కూడా అధికారము కలదనుటలో సందేహము లేదు. అది కాబట్టి ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళనే కాదు, అందరూ కూడా ఈ విధంగా ప్రతిమలు చేసుకొని మట్టితో కానీ ఇంకా ఇతర పదార్థములతో కానీ చేసుకొని పూజించవచ్చయ్యా. సర్వ సమృద్ధిపరమైనటువంటిది, సంపత్ప్రదమైనటువంటిది ఇహములోను అని చెప్తూ నద్యాం తడాగే కూపే వా జలాంతర్మృదమాహారత్. నద్యాం తటాకే కూపే వా జలాంతర్మృదా మాహరేత్. సంశోద్యగంధచూర్ణేన పేషయిత్వా సుమండపే హస్తేన ప్రతిమాం కుర్యాత్ క్షీరేణ సుసంస్కృతాం అంగప్రత్యంగకోపేతాం ఆయుధైశ్చ సమన్వితాం పద్మాసనస్థితాం కృత్వా పూజయేద్ ఆదరేణ హి. విఘ్నేశ ఆదిత్య విష్ణు అంబాయాశ్చ శివస్య చ శివలింగం చ సర్వదా పూజయే ద్విజాః. ఓ మునీశ్వరులారా,
నదిలో కానీ చెరువులో కానీ నూతిలో కానీ నీటి లోపలనున్న మట్టిని తీసుకుని రావలను. చూసారు ఎక్కడ మట్టో? నదిలో ఉన్నది కానీ, చెరువులో ఉన్నది కానీ, నూతి లోపల ఉన్నది కానీ, ఏదైనా నీటి లోపల ఉన్నది కానీ అలాంటి చోట్ల మట్టి పవిత్రంగా ఉంటుంది. శుద్ధి చేసి గంధపు పొడితో కలిపి చేతితో ప్రతిమని చేసి అందముకు మండపం ముందు ఉంచి పాలతో సంస్కరించబలను. గంధం పొడి వెయ్యాలి, పసుపు కూడా వేయచ్చు. ఆ బొమ్మను తయారు చేయాలి మీకు చక్కని రీతిలో చేసి దాన్ని మంచి పీఠం మీద ఉంచాలి. పీఠం మీద ఉంచి దాని పాలతోటి అభిషేకించాలి. సంస్కరించవలను. అంగ ప్రత్యంగములతో ఆయుధములతో కూడి ఉన్న ఆ ప్రతిమను పద్మాసనమునందు స్థాపించి శ్రద్ధతో పూజించవలను. అంగము ప్రత్యంగములు అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ చక్కగా పెట్టి వాటిపైగా కిరీటములు, అలంకారములు అన్నీ చేసి ఆయుధములతో ఆయా దేవతలకు ఉన్నటువంటి వారి వారి ఆయుధములతోటి పద్మాసనమందు స్థాపించి శ్రద్ధతో పూజించవలను. చక్కగా ఆసనం ఏర్పాటు చేయాలి, పద్మాసనం ఏర్పాటు చేసి అందులో ఉంచాలి దేవుణ్ణి. ఓ బ్రాహ్మణులారా, విఘ్నేశ్వర, ఆదిత్య, విష్ణువుల ప్రతిమలను, పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను, శివలింగమును కూడా నిత్యము పూజించవలను. ఈ విధంగా ఈ దేవతల యొక్క విగ్రహాలను చక్కగా ప్రతిరోజు పూజించవచ్చు. షోడశైరుపచారైశ్చ కుర్యాత్ తత్ఫలసిద్ధయే పుష్పేణ ప్రోక్షణం కుర్యాద్ అభిషేకం సమంత్రకం సాల్యన్నేనైవ నైవేద్యం సర్వం కుడవమానతః గృహేతు కుడవం జ్ఞేయం మానుషే ప్రస్తమిష్యతే నైవే ప్రస్తత్రయం యోగ్యం స్వయంభోః ప్రస్థపంచకం ఏవం పూర్ణఫలం విద్యాదధికం వై ద్వయం త్రయం సహస్రపూజయా సత్యం సత్యలోకం లభేద్విజః. పూజాఫలము సిద్ధించిన కొరకు షోడశోపచారములతో పూజించవలెను. షోడశోపచారాలతోటి దేవుడికి పూజ జరపాలి. పుష్పముతో నీటిని జల్లుతూ సమంత్రముఖమా అభిషేకమును చేయవలను. పావు బియ్యముతో వండిన అన్నమును నైవేద్యము పెట్టవలెను. ఇంటిలోని ప్రతిమకు పావు మనుష్య ప్రతిష్టయకు దేవళములో పూజ చేసినప్పుడు సేరు బియ్యముతో అన్నమును వండి నైవేద్యము ఇయ్యవలను. ఇంట్లో అయితే పావు బియ్యం, పావు సేరు. అదే గుళ్ళో కానీ ఎక్కడైనా ఇచ్చినప్పుడు 1 కేజీ అన్నం, కేజీ బియ్యం ఎడవలను. దేవాలయము దైవ ప్రతిష్ఠ అయినతో, ఒకవేళ దైవ ప్రతిష్ఠ అయినటువంటి దేవాలయములైతే 3 సేరులు, స్వయంభూలింగమైనచో 5 సేరులు బియ్యమును వండి నైవేద్యము పెట్టినట్లయితే పూర్ణ ఫలము లభించును. ఇట్లు పూజను 2 లేక 3 సార్లు చేసినచో అధిక ఫలము లభించును. ద్విజుడు 1000 సార్లు పూజ చేసినచో నిశ్చితముగా సత్యలోకమును పొందును. ఈ విధంగా కనీసం 2-3 సార్లైనా చేయాలి, లేక 1000 సార్లు కూడా చేస్తే వాడు సత్యలోకంలో ఉంటాడు. ఇంకా ఎప్పుడు రానటువంటి లోకంలో జ్ఞానంతో ఉంటాడు. పైగా చెప్తున్నారు, ద్వాదశాంగుళం మాయామం ద్విగుణం తతోధికం ప్రమాణమంగుళస్యైకం తద్దూర్ధ్వం పంచకత్రయం అయోదారు కృతం పాత్రం శివమిత్యుచ్యతే బుధైః తదస్థభాగః ప్రస్థస్యాత్ తచ్యుతః కుడవం మతం దశప్రస్థం శతప్రస్థం సహస్ర ప్రస్థమేవ చ జలతైలాది గంధానాం యథా యోగ్యం చ మానతః మానుషాశ్వ స్వయంభూనాం మహాపూజేతి కథ్యతే. 12 అంగుళముల వెడల్పు, 25 అంగుళముల పొడవు, 15 అంగుళముల ఎత్తు గల చెక్క పాత్రను లేక లోహ పాత్రను పండితులు శివము అందురు. 12 అంగుళముల వెడల్పు అడుగు, 25 అంగుళముల పొడవు 2 అడుగుల 1 అంగుళం, 15 అంగుళముల ఎత్తు గల అడుగు పావు ఎత్తుగల చెక్క పాత్రను లేదా లోహ పాత్రను పండితులు శివము అని అందురు. దానిలో 8వ భాగము ప్రస్థము సేరు, దానిలో 4వ భాగము కుడవము పావు. మానవ ప్రతిష్ఠిత శివలింగమునకు 10 సేర్లు, ఋషి ప్రతిష్ఠిత లింగమునకు 100 సేర్లు, స్వయంభూలింగమునకు 1000 సేర్లు బియ్యమును వండి నైవేద్యము పెట్టి జలాభిషేకమును, తైలాభిషేకమును, గంధము మొదలగు ఉపచారములను కూడా తగిన పరిణామముతో చేసినట్లయితే ఆ పూజకు మహాపూజ అని పేరు.
అభిషేకాదాత్మశుద్ధి గంధాత్ పుణ్యమాప్యతే అయస్తృప్తిశ్చ నైవేద్యాత్ ధూపార్ధమవాప్యతే దీపాత్ జ్ఞానమవాప్నోతి తాంబూలాద్ భోగమాప్నుయాత్ తస్మాత్ స్నానాదికం షట్కం ప్రయత్నేన ప్రసాదయేత్ నమస్కారో జపశ్చైవ సర్వాభీష్టప్రదాబుభౌ పూజాం తే చ సదా కార్యో మోక్షార్థిభిర్నరైః సంపూజ్య మనసా పూర్వం కుర్యాత్ తత్తత్సదా నరః దేవానాం పూజయా చైవ తత్తల్లోకమవాప్నుయాత్ తదవాంతరలోకే చ యథేష్టం భోగ్యమాప్యతే తద్విశేషాన్ ప్రవక్ష్యామి శృణుతు శ్రద్ధయా ద్విజాః. ఓం మునీశ్వరులారా, పరమేశ్వరునికి అభిషేకమును చేయుట వలన చిత్తశుద్ధి కలుగును, గంధం అర్పించడం వలన పుణ్యము కలుగును, నైవేద్యము చేయటం వలన ఆయుర్దాయము, తృప్తి, ధూపము నర్పించడం వలన ధనము లభించును, దీపమును చూపడం వలన జ్ఞానము, తాంబూలమిచ్చుట వలన భోగమును పొందును. కావున స్నానముతో మొదలుపెట్టి ఈ 6 ఉపచారములను శ్రద్ధతో పరమాత్మునికి శివునికి అర్పించవలెను. భోగమోక్షములను కోరు మానవులు నిత్య పూజ అయిన తర్వాత కోరికలను అన్నింటినీ తీర్చే నమస్కార జపములను రెండింటినీ చేయవలను. ముందుగా మనస్సులో భగవంతుని ధ్యానించి తర్వాత ఆయా ఉపచారమును అర్పింపవలను. మానవుడు దేవతలను పూజించడం వలన ఆయా లోకములను పొందుటయే కాక అవాంతర లోకముల యందు కూడా స్వేచ్ఛగా భోగమును అనుభవించగలుగును. ఓ ద్విజులారా, ఆ విశేషములను ఇప్పుడు చెప్తానయ్యా, వినండి. విఘ్నేశ పూజయా సమ్యగ్ భూర్లోకేభీష్టమాప్నుయాత్ శుక్రవారే చతుర్థ్యాంచ సితే శ్రావణ భాద్రకే భిషగ్గుఖ్యే ధనుర్మాసే విఘ్నేశం విధిమధ్యచేత్ శతం పూజా సహస్రం వా తత్సంఖ్యాకదనైర్వ్రజేత్. విఘ్నేశ్వర స్వామిని పూజించడం వలన భూలోకమునందు కోరికలను పూర్తిగా పొందును. శుక్రవారం నాడు శ్రావణ భాద్రపద మాసములలో శుక్ల పక్ష చతుర్దశి నాడు ధనుర్మాసములో శతభిషక్ నక్షత్రము నాడు విఘ్నేశ్వరుని యథావిధిగా అర్చించవలను. 100 లేక 1000 రోజులు వరుసగా పూజించవలను. దేవాగ్ని సిద్ధయా నిత్యం పుత్రదం చేష్టదం నృణాం సర్వపాప ప్రశమనం తత్తదురిత నాశనం. దేవతల యందు అగ్ని యందు శ్రద్ధ కలిగి నిత్యము పూజను హోమమును చేసినటువంటి మానవులకు సంతానము కలుగును, కోరికలు తీరును, పాపములన్నీ పోవును, పాపకర్మములు దూరము అగును. వారపూజాం శివాధీన ఆత్మశుద్ధి ప్రదాం విదు తిథి నక్షత్రయోగానాం ఆధారం సర్వకామికం. శివాది దేవతలను ఆయా వారములందు ఆరాధించడం వలన అంతఃకరణ శుద్ధి కలుగునని పెద్దలు చెప్పుచున్నారయ్యా. తిథి నక్షత్ర యోగములకు వారమే ఆధారము. అది వారమే ఆధారము, తిథి నక్షత్ర యోగములు ఏవైనా సరే. కాబట్టి కోరికలన్నిటినీ వారపూజ ఈడేర్చును. ఆ వారపూజ అందుకనే ఆదివారం సూర్యనారాయణమూర్తి, సోమవారం పరమేశ్వరుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, లేకపోతే ఇంకా మహాలక్ష్మీ దేవత ఇలాగ చెప్పుదురు. మరియు వారమున తదా వృద్ధిక్షయా భావాత్ పూర్ణ బ్రహ్మాత్మకం విదుః ఉదయాదుదయం వారో బ్రహ్మ ప్రభృతి కర్మణాం. వారమునకు పెరుగుదల తగ్గుదల లేవు కనుక వారము పూర్ణ బ్రహ్మ స్వరూపమని చెప్పుదురు. బ్రాహ్మణాదుల కర్మలకు సూర్యోదయం నుండి మరల సూర్యోదయం వరకు ఒక వారముగా పరిగణించబడును. ఈనాటి సూర్యోదయం నుంచి మర్నాటి సూర్యోదయం వరకు కూడా మనం ఒక వారం అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం అలా ప్రకటిస్తాం. అలా పరిగణించుకోవాలి, లెక్క పెట్టుకోవాలి. ఆ విధంగా లెక్కలోకి తీసుకోవాలి. తిథ్యాదో దేవ పూజా హి పూర్ణ భోగ ప్రదానృణాం పూర్వభాగ పితॄణాం తు నిశియుక్త ప్రశస్యతే పరభాగస్తు దేవానాం దివాయుక్త ప్రశస్యతే ఉదయవ్యాపిని గ్రాహ్య మాధ్యాహ్నే యది సా తిథి. నాయనలారా, ఓ మునీశ్వరులారా,
తిథి యొక్క ఆది యందు దేవ పూజ చేయు మానవులకు పూర్ణభోగములు లభించును. రాత్రితో కూడిన తిథి యొక్క పూర్వభాగము పితృదేవతల రచనకు ప్రశస్తమైనటువంటిదయ్యా. తిథి యొక్క ద్వితీయార్థము పగటితో కూడినప్పుడు దేవ పూజకు ప్రశస్తము. తిథి ఉదయమును వ్యాపించి మధ్యాహ్నము వరకు ఉన్నచో అది ఏ శ్రేష్టము. కాబట్టి మనం తిథి కూడా వారంతో పాటు చూసుకుంటూ ఉంటే దాన్ని బట్టి పూజ చేసుకోవాలి. దేవకార్యే తదా గ్రాహ్యాస్థితి వృక్షాదికా శుభా సమ్యగ్విచార్యమారాదీన్ కుర్యాత్ పూజా జపాదికం. ఈ విధముగా చక్కగా విచారణ చేసుకొని శుభమైనటువంటి తిథి నక్షత్రాదులలో దేవపూజ జపము ఇత్యాదులను చేయవలను. పూర్జాయతే హనేనేతి వేదేశ్వర్ధస్య యోజన పూర్ణభోగబల సిద్ధిశ్చ జాయతే తేన కర్మణా. చూడండి, వేదముల యందు పూజ శబ్దములకు వ్యుత్పత్తి ఇక్కడ ఇయ్యబడింది. పూహు జాయతే అనగా అనేనా కర్మ చేత పూహు పూర్ణ భోగములు ఫలము సిద్ధి జాయతే కలుగును. కాబట్టి అభీష్టముకు భోగమనగా మనస్సునకు నచ్చిన వస్తువులు కావచ్చును, మరియు పరమార్థ జ్ఞానము కావచ్చును. లోకమునందు వేదములో పూజా శబ్దములకు ఈ అర్థము ప్రసిద్ధమై ఉన్నది. పూర్జాయతే హ్యనేనేతి వేదే స్వర్ధస్య యోజన పూర్ణభోగబల సిద్ధిశ్చ జాయతే తేన కర్మణ మనోభావాం సదా జ్ఞానమిష్టభోగాత్ యోజనాత్. పూజా శబ్దార్థ ఏవం హి విశ్రుతో లోకవేదయో. కాబట్టి పూహజాయతే అనేనా ఈ కర్మ చేత పూర్ణమగు భోగముల సిద్ధి కలుగుతుంది. ఇలా పూజ చేయడం వల్ల పూర్ణమగు భోగముల యొక్క సిద్ధి కలిగేటువంటిది పూజ. పూజ అంటే ఏమిటండి? పూజ చేస్తున్నామంటే మనకి పూర్ణభోగముల యొక్క సిద్ధి కలిగించడం కోసం భగవానుడికి మనం చేసేటువంటి ఆ యొక్క ప్రతిరోజు నిత్య కర్మ పూజ. అభీష్టముగులు భోగం అనగా మనసులకు నచ్చిన వస్తువులు కొని ఇవన్నీ సాధించుకోవడానికి చేసేటువంటి పూజ. నిత్య నైమిత్తికం కాలాత్ సద్య కామ్యే స్వనుష్ఠితే నిత్యం మాసంచ పక్షంచ వర్షంచైవ యథాక్రమం తత్తత్కర్మ ఫల ప్రాప్తిస్తాత్ దృక్పా పక్షయక్రమాత్ మహాగణపతే పూజా చతుర్థ్యాం కృష్ణపక్షకే. పాపక్షయకరీ పక్షభోగప్రదా చైత్రే చతుర్థ్యాం పూజా చ కృతా మాసఫలప్రదా వర్షభోగప్రదా జ్ఞేయా కృతా వై సింహభద్రకే శ్రావణ్యాదిత్యవారే చ సప్తమ్యాం హస్తభేదినే మాఘశుక్లే చ సప్తమ్యా ఆదిత్యయజనం చరేత్. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు ఫలమునిచ్చును. కాలాంతరమునందు అలా నడుస్తూ ఉంటే మనం చేసిన పూజలు ఫలించాయంటారు. అందుకని చక్కగా అనుష్ఠింపబడిన కామ్యకర్మ వెనువెంటనే ఫలమునిచ్చును. కామ్యకర్మ అంటే కోరికతో కూడినటువంటి పూజ చేసినట్లయితే ఇచ్చును. పక్షము కానీ మాసము కానీ సంవత్సరము కానీ వరుసగా ప్రతినిత్యము పూజాధిక కర్మను చేసినతో ఆయా కాలములకు చెందిన ఫలములను ఇచ్చి ఆయా కాలములలో పాపములను పోగొట్టును. అలా ప్రతి సంవత్సరం రోజు పూజ చేస్తూ ఉంటే కాలములకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది, పాపములను పోగొట్టును. కృష్ణపక్ష చతుర్థి నాడు మహాగణపతిని పూజించినచో 15 రోజులు పాపములు తొలగి భోగములు ఫలములు సిద్ధించును. చైత్ర చతుర్థి నాడు పూజించినచో పూజా ఫలము లభించును. భాద్రపద మాసంలో సూర్యుడు సింహరాశి ఉండగా పూజించినచో సంవత్సర కాలము భోగములు లభించును. శ్రావణ మాసంలో ఆదివారము హస్తానక్షత్రయుక్త సప్తమి నాడు మాఘశుక్ల పక్షమి నాడు ఆదిత్యను పూజించవలయను. ఇది ఈ విధంగా ఆదిత్యుని పూజించాలి, శివుడు గణేశుడిని పూజించాలి. పైగా జ్యేష్ఠ భాద్రక సౌమ్యే చ ద్వాదశ్యాం శ్రవణ
రక్షకే ద్వాదశ్యాం విష్ణుయజనమిష్ట సంపత్కరం విదుః శ్రావణే విష్ణుమయజనమిష్టారోగ్యప్రదం భవేత్. జ్యేష్ఠ భాద్రపద మాసములలోని బుధవారం నాడు శ్రవణ నక్షత్రయుక్త ద్వాదశి నాడు మరియు కేవల ద్వాదశి నాడు విష్ణువును ఆరాధించినతో అభీష్టముకు సంపదలు లభించునని ఋషీశ్వరులు చెప్పుచున్నారు. శ్రావణ మాసంలో విష్ణువును ఆరాధించినతో కోరికలు తీరి ఆరోగ్యము చేకూరును. గవాదీన్ ద్వాదశానర్థాన్ సాంగాన్ దత్వాతు యత్ ఫలం తత్ఫలం తత్ఫలం సమాప్నోతి ద్వాదశ్యాం విష్ణుతర్పణాత్. ద్వాదశాన్ విప్రాన్ విష్ణోర్ద్వాదశనామతః షోడశైరుపచారైశ్చ యజేతత్పుత్రీతి మమాప్నుయాత్. ద్వాదశి నాడు 12 మంది బ్రాహ్మణులను విష్ణువు యొక్క 12 నామములతో షోడశ ఉపచారములతో పూజించుచు మానవుడు విష్ణువు యొక్క ప్రీతిపాత్రుడగును. ఆ విధంగా 12 మంది మనం ప్రార్థించినట్లయితే, బ్రాహ్మణులను పూజించినట్లయితే నామములతోటి షోడశోపచార మంత్రములతోటి పూజించాలి వాళ్ళని. ఆ విధంగా దక్షిణలిచ్చి పంపించాలి. ఆ విధంగా చేసినట్లయితే విష్ణువుకి ప్రీతిపాత్రుడవుతాడు. ఇదే తీరున దేవతలందరినీ వారి 12 నామములతో 12 బ్రాహ్మణులు ఎందు ఆరాధించనుచో ఆ దేవతలకు ప్రీతిపాత్రుడవును. అలాగే ఇతర దేవతలను పూజించిన ప్రీతిపాత్రత వస్తుంది. కర్కటే సోమవారే చ నవమ్యాం మృగశీర్షకే అంబాం యజేత్ భూతి కామ సర్వభోగ ఫలప్రదాం. సంపదలను కోరేటువంటి వ్యక్తి కర్కట సంక్రాంతి సోమవారము మృగశిర నక్షత్రయుక్త నవమి దినములలో సర్వభోగములను ఇచ్చేటువంటి జగన్మాతను ఆరాధించవలను. ఆశ్వయ శుక్ల నవమి సర్వాభీష్టఫలప్రదాం. ఆదివారే చతుర్దశ్యాం కృష్ణపక్షే విశేషతః. ఆశ్వయుజ శుక్ల నవమి కోరిన ఫలం నన్నింటినీ ఇచ్చును. కృష్ణపక్ష చతుర్దశి ఆదివారము మిక్కిలి ప్రశస్తమైనది. ఆర్ద్రాయాంచ మహార్ద్రాయం శివపూజా విశిష్యతే. మాఘ కృష్ణ చతుర్దశ్యాం సర్వాభీష్ట ఫలప్రదాం. ఈ తిథులు 8 కాక ఆర్ద్ర నక్షత్రం నాడు మహార్ద్ర అంటే సూర్య సంక్రాంతితో కూడిన ఆర్ద్ర నాడు శివపూజ చాలా ప్రశస్తమైనది. మాఘ కృష్ణ చతుర్దశి నాడు శివపూజను చేసిన మానవులకు కోరిన ఫలములన్నయూ లభించును. మృత్యువు తొలగి ఆయుష్ పెరుగును, సర్వము సిద్ధించును. ఆయుష్కురే మృత్యుహర సర్వసిద్ధికరే నృణాం. జ్యేష్ఠమాసే మహార్ద్రాయాం చతుర్దశి దినే పుచ మార్గశీర్షార్ధకాయాం వా షోడశైరుపచారకైః తత్తన్మూర్తిం శివం పూజ్య తస్య వై పాదదర్శనం. జ్యేష్ఠ మాసములో మహా ఆరుద్ర చతుర్దశి, మార్గశీర్ష మాసములో ఆరుద్ర అను దినములలో వివిధ పదార్థములతో చేసినటువంటి శివమూర్తిని పూజించు వ్యక్తి యొక్క పాదములను మనము దర్శించవలను. ఆ విధంగా పూజ చేసినటువంటి వివిధ పదార్థములతో చేసినటువంటి భగవానుడైనటువంటి లింగమూర్తి అయినటువంటి శివుణ్ణి పూజించినటువంటి వాడి యొక్క పాదమును మనం చూడాలి. అది పుణ్యము. శివస్య యజనం జ్ఞేయం భోగమోక్షప్రదం రామ్. వారాదిదేవయజనం కార్తికేయ విశిష్యతే. కార్తికే మాసి సంప్రాప్తే సర్వాన్ దేవాన్ యజేద్బుధః. దానేన తపసా హోమైర్ జపేన నియమేన చ. శివుని పూజించుట మానవులకు భోగమోక్షములు లభించును. కార్తీక మాసములో ఆయా వార దేవతలను పూజించట ప్రశస్తము. కార్తీక మాసము రాగానే వివేకి దేవతలందరినీ పూజించవలను. దానము, తపస్సు, హోమము, జపము, నియమము కలిగి చేయవలను. షోడశోపచారైశ్చ ప్రతిమ విప్రమంత్రకై బ్రాహ్మణానాం భోజనేన నిష్కామర్త్యకరో భవేత్. షోడశోపచారములు మరియు మంత్రములతో ప్రతిమను ఆరాధించి బ్రాహ్మణులకు భోజనములు ఇయ్యవలను. ఈ పూజను నిష్కామముగా శాంత మనస్కుడై చేయవలను. కార్తికే దేవయజనం సర్వభోగప్రదం ప్రభవేత్. కార్తికే దేవయజనం సర్వభోగప్రదం భవేత్. వ్యాధీనాం హరణం చైవ భవేద్భూత గ్రహక్షయః. కార్తిక ఆదిత్య వారేషు నృణ ఆదిత్య పూజనాత్ తైలకార్పా సదానాత్తు భవేత్
కుష్ఠాది సంచయ. కార్తీక మాసములో దేవతలను పూజించినచో సర్వభోగములు లభించును, వ్యాధులు తగ్గును, భూతములు గ్రహములు నశించును. కార్తీక మాసములో ఆదివారముల యందు కార్తీక ఆదిత్య వారేషు నృణామాదిత్య పూజనాత్ తైలకార్ప సదానాతో భవేత్ కుష్ఠాది సంచయ. కార్తీక మాసంలో ఆదివారముల యందు ఆదిత్య దేవుణ్ణి పూజించి తైలమును నేత వస్త్రములను దానము చేసినచో కుష్ఠు మొదలగు రోగములు తొలగిపోవును. హరితకే మరీచీనాం వస్త్రక్షీరాది దానత బ్రహ్మ ప్రతిష్టయా చైవ క్షయరోగ క్షయో భవేత్. హరితకి అంటే కరక్కాయ, మిరియములు, వస్త్రము, పాలు మొదలగు వాటిని దానం చేసి బ్రాహ్మణులకు ప్రతిష్టను కల్పించినట్లయితే క్షయరోగము నశించును. దీప సర్సపదానాచ్చ అపస్మారక్షయో భవేత్. కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణాం. దీపమును ఆవాలను దానము చేసినట్లయితే అపస్మారము తొలగును. కృత్తికా నక్షత్రయుక్త సోమవారం నాడు శివుని పూజించుట మానవులకు దారిద్ర్యం పూర్తిగా తొలగి సర్వ సంపత్తులు లభించును. దీప సర్సపదనాచ్చ అపస్మారక్షయో భవేత్. కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణాం మహాదారిద్ర్య శమనం సర్వసంపత్కరం భవేత్. పైగా చెప్తున్నాడు సూత మహాముని, గృహక్షేత్రాది దానాచ్చ గృహోపకరణాదినా కృత్తికా భౌమవారేషు స్కందస్య యజనాన్ నృణాం దీపకంఠాద్ దానద్వై వాక్ సిద్ధిరచిరాద్ భవేత్. గృహంలో పనికి వచ్చు సామాను, క్షేత్రము మొదలగు వాటిని దానము చేయటం వలన కృత్తికా నక్షత్రయుక్త మంగళవారముల యందు కుమారస్వామిని పూజించి దీపము ఘంట మొదలగు వాటిని దానము చేయటం వలన శీఘ్రముగా వాక్సిద్ధి లభించును. కృత్తికా సౌమ్యవారేషు విష్ణోర్వై యజనం నృణాం దధ్యోదనస్య దానం చ సత్సంతానకరం భవేత్. కృత్తికా నక్షత్రయుక్త బుధవారం నందు విష్ణువును ఆరాధించి పెరుగు అన్నమును దానము చేసిన మానవులకు మంచి సంతానము కలుగును. కృత్తికా గురువారేషు బ్రహ్మణో యజనార్ధనై మధు స్వర్ణాజ్య దానేన, స్వర్ణము ఆజ్యము దానేన భోగవృద్ధిర్భవే నృణాం. కృత్తికా నక్షత్ర యొక్క గురువారముల యందు ధనములతో బ్రాహ్మణును పూజించి తేనెను బంగారమును నేయిని దానము చేసిన మానవులకు భోగములు వృద్ధి చెందును. కృత్తికా శుక్రవారేషు గజ కోమేడ యాజనాత్ గంధ పుష్పాన్న దానేన భోగ్య వృద్ధిర్భవే నృణుతాం వంధ్యాసు పుత్రం లభతే స్వర్ణరౌప్యాది దానతః. కృత్తికా నక్షత్రయుక్తమైనటువంటి సోమవారమునందు గణపతిని పూజించి గంధమును పుష్పములను అన్నమును దానము చేయు మానవులకు భోగములు వృద్ధి చెందును. బంగారము వెండి మొదలగు వాటిని దానము చేసిన సో వంధ్యా స్త్రీకి మంచి పుత్రుడు కలుగును. కృత్తికా శనివారేషు దిక్పాలానాంచ వందనం దిగ్గజానాంచ నాగానాం సేతుపానాంచ పూజనం త్రయంబకస్య చ రుద్రస్య విష్ణోః పాపహరస్య చ జ్ఞానదం బ్రాహ్మణస్యైవ ధన్వంతర్వ్యసినోస్తదా ధన్వంతర్యస్వినోస్తదా రోగా అపమృత్యుహరణం తత్కాల వ్యాధి శాంతిదం. కృత్తికా నక్షత్ర శనివారముల యందు దిక్పాలకులకు నమస్కరించి దిగ్గజములను సర్పములను సేతుపాలకులను పూజించవలను. ముక్కంటి దైవముగు రుద్రుని పాపములను హరించి విష్ణుదేవుణ్ణి పూజించినట్లయితే జ్ఞానము కలుగును. బ్రహ్మను ధన్వంతరిని అశ్వని దేవతలను పూజించనుచో రోగములు పోవును, అపమృత్యు తొలగును, వ్యాధి శీఘ్రముగా శాంతించును. లవణాయస తైలానాం మాషాదీనాంచ దానతః త్రికటు ఫలగంధానాం జలాదీనాంచ దానతః. ద్రవాణాం కఠినానాంచ
ప్రస్థేన ఫలమానతః స్వర్గప్రాప్తి ధనుర్మాస్యేషు కాళే చ పూజనం శివాదీనాం చ సర్వేషాం క్రమాత్ వై సర్వసిద్ధయే సాయన్నస్య హవిష్యస్య నైవేద్యం సస్రముచ్యతే వివిధాన్నస్య నైవేద్యం ధనుర్మాసే విశిష్యతే మార్గశీర్షే అన్నదస్యైవ సర్వమిష్టఫలం భవేత్. ఓ దేవ, ఓ ఋషీశ్వరుడారా, ఉప్పు, ఇనుము, నూనె, మినుములు, 3 కటుఫలములు అంటే శొంఠి, అల్లము, మిరప, గంధము, జలము మొదలగు వాటిని దానము చేసినట్లయితే స్వర్గము లభించినయ్యా. ద్రవ పదార్థములను, చేరు ఘన పదార్థములను అంటే 3 తులములు, ఒక ఫలం అంటే 3 తులములు, 3 తులములు అంటే 33 చిల్లర అంటే 35 గ్రాముల దగ్గరగా సుమారుగా 3 తులములు తగ్గకుండా ఇయ్యవలను. ధనుర్మాసములో తెల్లవారుజామున శివుడు మొదలగు దేవతలందరి క్రమముగా పూజించినట్లయితే సర్వసిద్ధులు కలుగును. నాణ్యమైన బియ్యముతో వండిన అన్నము మరియు వెన్న నైవేద్యములకు ప్రశస్తమని చెప్పబడినది. ధనుర్మాసములో అనేక రకముల అన్నములను నైవేద్యము ఇడుట ప్రశస్తము. మార్గశీర్ష మాసములో అన్నదానం చేయడానికి కోరిన ఫలములన్నీ కూడా లభించును. పాపక్షయం చేష్ట సిద్ధిం చ ఆరోగ్యం ధర్మమేవ చ సమ్యగ్వేద పరిజ్ఞానం సదనుష్ఠానమేవ చ ఇహాముత్ర మహాభోగానంతే యోగాం శాశ్వతం వేదాంత జ్ఞాన సిద్ధించ మార్గశీర్షాన్నదో లభేత్. మార్గశీర్షే యుష్వః కాలే దినత్రయమధాపి వా యజేద్దేవాన్ భోగా కామో ధనుర్మాసికో భవేత్. యావత్ సంగవకాలం తు ధనుర్మాసో విధీయతే. ఓ ఋషులారా, పాపమును నశించుట, కోరికలు తీరుట, ఆరోగ్యము బాగుండుట, ధర్మము, వేదములో చక్కని పరిజ్ఞానం కలిగి ఉండుట, సత్కర్మానుష్ఠానము, ఇహపరలోకములలో మహాభోగములు, శాశ్వతముగా ఈశ్వరుని ఐక్యమగుట, వేదాంత జ్ఞానము సిద్ధించుట అను ఫలములు మార్గశీర్ష మాసములో అన్నదానము చేసిన వ్యక్తికి లభించును. లభించును. భోగమును ఆశించు మానవుడు మార్గశీర్ష మాసములో కనీసము 3 దినములు తెల్లవారుజామున దేవతలను పూజించవలను. ధనుర్మాసములో ఏనాడు పూజ చేయని వాడు కారాదు. ఏదో ఒక రోజైనా కనీసం పూజ చేయాలి, రోజు పూజ చేయాలి. ధనుర్మాసంలో కారాదు. తెల్లవారుజాము నుండి తెల్లవారు వరకు మాత్రమే ధనుర్మాస పూజించబడినది. ధనుర్మాసంలో పూజ ఎప్పుడు చేయాలంటే తెల్లవారుజామున చేసేసుకోవాలి. పొద్దున్నే మొదలుపెట్టి తెల్లవారుజామున మొదలుపెట్టి తెల్లవారుతేటప్పటికల్లా పూజ అయిపోవాలి అంతే. తెల్లవారు వరకు మాత్రమే పూజ విధించబడింది. ధనుర్మాసే నిరాహారో మాసమాత్రం జితేంద్రియ. విప్రుడు ధనుర్మాసములో నెల దినములు మధ్యాహ్నం వరకు ఆహారము తీసుకోకుండా ఇంద్రియ జయము గలవాడై అమధ్యాహ్నం జపేద్విప్రా గాయత్రీ వేదమాత్రం పంచాక్షరాదికాన్ మంత్రాన్ పశ్చాద్ ఆసుప్తికం జపేత్. వేదమాతయకు గాయత్రిని జపించవలను. పైగా ఆ తరువాత రాత్రి నిద్రపో వరకు పంచాక్షర మొదలగు మంత్రములను జపించవలను. జ్ఞానం లబ్ధ్వా చ దేహాంతే విప్రో ముక్తిమవాప్నుయాత్ అన్యేషాం నరనారీణాం 3 స్నానేన జపేన చ. అటువంటి విప్రుడు జ్ఞానమును పొంది దేహత్యాగానంతరము మోక్షమును పొందును. ఇతర మానవులు, స్త్రీలు 3 కాలముల యందు స్నానం చేసి సర్వదా పంచాక్షరిని జపించినట్లయితే విశుద్ధము జ్ఞానము లభించును. అన్ని వేళలా ఇష్టదేవతల మంత్రములను జపించు మానవునకు మహాపాపములన్నీ తొలగిపోవును. ఇంతేలా సర్వకాల సర్వావస్థలందు భగవన్నామాన్ని స్మరిస్తూ ఉన్న వాడికి పాపములన్నీ తొలగిపోతాయి. సదా పంచాక్షరస్యైవ విశుద్ధం జ్ఞానమాప్యతే. ఇష్టమంత్రాన్ సదా జత్వా మహాపాపక్షయం లభేత్. ధనుర్మాసే విశేషేణ మహానైవేద్యే మాచరేత్. సాలితండులభారేణ మరీచ ప్రస్తకేన చ. ధనుర్మాసములో విశేషముగా మహానైవేద్యమును చేయవలను. నాణ్యమైన బియ్యము, పుట్టెడు బియ్యమును వండవలను. సేరు మిరియాలు,
గణనాద్వాదశం సర్వం మధ్వాంచకుడవేన ద్రోణయుక్తేన ముద్దేన ద్వాదశ వ్యంజనేన చ 12 పావుల తేనె నెయ్యి కొంచెం పెసరపప్పు 12 వ్యంజనములు కూర పచ్చడి ఇత్యాదులు పైగా ఘృత పక్వై ఆపూపైశ్చ ఆపూపములు అంటే వడలు పూరీలు ఇటువంటివి మోదకైశానికాదిభిః ద్వాదశైశ్చ దధిక్షీరై ద్వాదశ ప్రస్తకేన చ నేతితో చేసినటువంటి అప్పములు వరితో చేసిన మోదకములు 12 సేర్ల పెరుగు వక్కలు 36 తమలపాకులు లెక్కనమాట నారికేల ఫలాదీనాం తథా గణనయా సహ ద్వాదశకై క్రమైర్యుక్తం శక్తిం సత్పత్రుకై హృతం ఈ యొక్క తమలపాకులు ఇచ్చి కర్పూర ఖరు చూర్ణేన పంచసౌగంధికైర్యుతం తాంబూలయుక్తం తు యదా మహానైవేద్యలక్షణం కర్పూర సుగంధ చూర్ణము 5 సుగంధ ద్రవ్యములు గల తాంబూలము ఇవన్నీ కలిసి మహానైవేద్యమగును. ఈ విధంగా ఇవ్వాలి భగవంతుడికి నైవేద్యాన్ని. ఇంకా ఏమేం చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద అధ్యాయం, 120 ఇంచుమించు 117 పద్యములతో ఉన్నది, శ్లోకములతో చాలా అయింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి భగవదర్పణం చేసి మనం శ్రద్ధాలువులై భక్తిపరులై మననం చేసుకుంటూ ఉందాం. ఓం తత్సతు. ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సతు.